అఖిల కోటి బ్రహ్మాండాలకు అధిపతి ఆ పరమశివుడు. అలాంటి బోళా శంకరుడే శనిదేవుడికి భయపడి ఒక చెరువులో దాక్కున్నాడు. మరి అంతటి శక్తివంతుడైన ఆ శనిదేవుడు హనుమంతుడిని చూడగానే ఎందుకు భయపడ్డాడో మీకు తెలుసా? తన వక్ర దృష్టిని హనుమంతుడి మీద వెయ్యాలని ఆ శనిదేవుడు వచ్చినప్పుడు హనుమంతుడు ఏం చేశాడో తెలుసా? హనుమంతుడు చేసిన పనికి తట్టుకోలేక నీతో సహవాసమే నాకు వద్దని శనిదేవుడు ఎందుకు భయపడి పారిపోయాడు? హనుమంతుడి భక్తులపై శనిదేవుని తన ప్రభావం ఉండదని చెప్పడానికి వెనుక అసలు కారణం ఏమిటి? శనిదేవుడు హనుమంతుడి మధ్య జరిగిన ఒప్పందం గురించి ఈ రోజు మనమందరం కలిసి తెలుసుకుందాం. హనుమంతుడు ఒక పర్వత శిఖరంపై కూర్చొని శ్రీరామనామాన్ని ధ్యానం చేస్తున్నాడు. అదే సమయంలో తన వక్ర దృష్టిని ఎవరి మీద వెయ్యాలా అని ఆలోచిస్తూ శనిదేవుడు అదే పర్వతంపై సంచరిస్తున్నాడు. ధ్యానంలో పూర్తిగా లీనమై ఉన్న హనుమంతుడిని చూసి శనిదేవుడు అతని దగ్గరకు వచ్చి ఓ అంజనీపుత్ర హనుమా అని పిలిచాడు. ఆ మాటలను వినగానే హనుమంతుడు నెమ్మదిగా శనిదేవుడి వైపు తిరిగి చూసి లేచి నిలబడి శనిదేవుడికి నమస్కరించాడు. అప్పుడు శనిదేవుడు హనుమంతుడిని చూసి ఇలా అన్నాడు, హనుమా, నేను ఇప్పుడు నా వక్ర దృష్టిని నీ మీద వేయడానికి వచ్చాను. ఇప్పటి నుంచి 7.5 సంవత్సరాల పాటు నా ప్రభావం నీ మీద ఉంటుంది. అందుకే ఇప్పుడు నేను నీ శరీరంలోకి ప్రవేశిస్తున్నాను. దానికి హనుమంతుడు ప్రశాంతంగా ఇలా అన్నాడు, ఓ సూర్యపుత్ర శనిదేవ, మీరు నన్ను క్షమించాలి. నా శరీరంలో ప్రవేశించడం మీకు సాధ్యం కాదు. ఆ మాటలు విన్న శనిదేవుని అహంకారం దెబ్బతింది. ఆగ్రహంతో ఆయన ఇలా అన్నాడు, హనుమా, నా సామర్థ్యంపై నీకు అనుమానమా? అప్పుడు హనుమంతుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, మీరు మహాశక్తివంతులు శనిదేవా, కానీ సమస్య ఏమిటంటే నా శరీరంలో మీరెక్కడుంటారు? నా భుజాలపై చోటిస్తే అక్కడే రామలక్ష్మణులను మూసుకుపోవాలి. నా చేతులలో చోటిస్తే ఆ చేతులతోనే నా శ్రీరామచంద్రమూర్తిని సేవ చేయాలి. నా కాళ్ళు రామసేతువు నిర్మించడానికి అత్యవసరం. నా హృదయంలోనైనా నీకు చోటు ఇవ్వమంటావా? కానీ అక్కడ ఇప్పటికే నా శ్రీరామచంద్రుడు సీతామాతతో కలిసి కొలువై ఉన్నారు. అక్కడ ఇంకెవ్వరికి స్థానం లేదు. నా శరీరంలో ప్రతి కణంలో శ్రీరాముడై నిండి ఉన్నప్పుడు శనిదేవ, నీకు ఎక్కడ నేను చోటివ్వగలను? ఇది విన్న శనిదేవుడు మరింత కోపంతో ఇలా అన్నాడు, హనుమా, ఒక్కటి గుర్తించుకో, నా దృష్టి నుంచి మనుషులే కాదు దేవతలు కూడా తప్పించుకోలేరు. నా చూపు ఎవరి మీద పడుతుందో మొదటి 2.5 సంవత్సరాలు వారి తలపై కూర్చొని బుద్ధిని మసకబార్చి మూర్ఖుల్ని చేస్తాను. తరువాత 2.5 సంవత్సరాలు వారి కడుపు దగ్గర ఉండి శరీరాన్ని క్షీణింపజేసి నరకం చూపిస్తాను. చివరి 2.5 సంవత్సరాలు వారి కాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేసి ధనం, సుఖం, శాంతి అన్నీ లాక్కుంటాను. సిద్ధంగా ఉండు హనుమా, ఇప్పుడే నీ శని దశ మొదలవుతుంది. అందుకు హనుమంతుడు చిరునవ్వుతూ ఇలా అన్నాడు, ఈ వీడియోని ఇంతవరకు చూశారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ సూర్యపుత్ర, మీ నిర్ణయం మారదంటే నేను ఏం చెయ్యగలను? ఈ రామ భక్తుడిలో మీకు ఎక్కడైనా స్థానం దొరికితే దాన్ని తీసుకోండి. మీకు స్వాగతం. మీ నియమాలను మీరు పాటించండి. నేను చెయ్యాల్సింది చేస్తాను అని చెప్పి మళ్ళీ ప్రశాంతంగా శ్రీరామ ధ్యానంలో కూర్చున్నాడు. ఇది చూసిన శనిదేవుడు చూద్దాం ఏం జరుగుతుందో అని అనుకుంటూ ధ్యానంలో ఉన్న హనుమంతుడి తలపై కూర్చున్నాడు. దాంతో హనుమంతుడికి తలలో దురద మొదలయ్యింది. హనుమంతుడు తలను గోక్కోవడం చూసిన శనిదేవుడు నవ్వాడు. అప్పుడు హనుమంతుడు ఒక పెద్ద బండరాయిని తీసుకుని జై శ్రీరామ్ అంటూ తన తలపై పెట్టుకున్నాడు. తలపై కూర్చున్న శనిదేవుడు బరువును తట్టుకోలేక ఇలా అడిగాడు, ఇదేమిటయ్యా హనుమ, బండరాయిని తలపై ఎందుకు పెట్టుకుంటున్నావు? అందుకు హనుమంతుడు ప్రశాంతంగా, నా తలలో దురద వచ్చింది శనిదేవ, అందుకే ఇలా చేస్తున్నాను. శనిదేవుడు ఆశ్చర్యంగా అడిగాడు, దురద ఉంటే ఎవరైనా ఇలా చేస్తారా? దానికి హనుమంతుడు నవ్వుతూ, లేదయ్యా శనిదేవ, నాకు దురద వస్తే నేను ఇలానే చేస్తాను. అప్పుడు అది తగ్గిపోతుంది అని చెప్పి ఇంకొక పెద్ద బండరాయిని కూడా తన తలపై పెట్టుకున్నాడు. అప్పుడు శనిదేవుడు ఆ భారాన్ని భరించలేక అరిచాడు, అయ్యో హనుమ, ఈ బరువును నేను భరించలేకపోతున్నాను. దయచేసి ఆ బండరాళ్లను తీసి
తీసేయి. హనుమంతుడు ప్రశాంతంగా, క్షమించండి శనిదేవా, ఇంకా నా దురద తగ్గలేదు అని చెప్పి మరో పెద్ద బండరాయిని కూడా తన తలపై పెట్టుకున్నాడు. ఆ భారాన్ని తట్టుకోలేక శనిదేవుడు ఉక్కిరి బిక్కిరి అవుతూ వేడుకున్నాడు. అయ్యో వద్దు హనుమ, దయచేసి నన్ను క్షమించు, నీ మీద ఉండటం నాకు అసాధ్యం. అప్పుడు హనుమంతుడు, ఏ సూర్యపుత్ర, నా మీద ఉండలేకపోతే వెళ్ళిపోండి. శనిదేవుడు వేదనతో, ఇప్పుడు వెళ్ళడం ఎలా? నేను పూర్తిగా ఇరుక్కుపోయాను, దయచేసి నన్ను విడిచిపెట్టు, ఇకపై నేను నీ దగ్గరికి రాను అని విన్నవించాడు. అందుకు హనుమంతుడు గంభీరంగా, నా దగ్గరే కాదు, నా భక్తుల మీద కూడా నీ వక్ర దృష్టి పడకూడదు అని కోరాడు. శనిదేవుడు వెంటనే, సరే హనుమ, నీ భక్తుల మీద కూడా నా వక్ర దృష్టి ఉండదు, ముందుగా ఈ బండరాళ్లను తీసేయి అని వేడుకున్నాడు. అప్పుడు హనుమంతుడు ఆ బండరాళ్లను తొలగించి శనిదేవుడిని విడుదల చేశాడు. భారీ ఒత్తిడి వల్ల శనిదేవుడి శరీరమంతా నొప్పులతో నిండిపోయింది. అప్పుడు ఆయన, ఓ రామభక్త హనుమ, నా నొప్పులకు నీ దగ్గర నూనె గాని తైలం గాని ఉందా అని అడిగాడు. హనుమంతుడు చిరునవ్వుతో, నా దగ్గర ఏమీ లేదు సూర్యపుత్ర, కాని నీ వక్ర దృష్టి నుంచి తప్పించుకోవాలంటే భక్తులు నిన్ను ప్రసన్నం చేసేందుకు నువ్వుల నూనె, ఆవ నూనెతో దీపం వెలిగించి అభిషేకం చేసి ప్రార్థిస్తారు అని అన్నాడు. అప్పటి నుంచి శనిదేవుడు హనుమంతుడిపై గాని హనుమంతుడి భక్తులపై గాని తన వక్ర దృష్టి ఉండదు. జై హనుమాన్.